మెసేజ్. అక్క మాట్లాడిద్దంట. నాన్నా పెద్దమ్మా, ఏమైందిరా నీకు? నాకేం కాలేదు పెద్దమ్మా. నా కొడుకు గురించి నాకు తెలీదా? నువ్వేదో బాధలో ఉన్నావు. లేదు పెద్దమ్మా, బానే ఉన్నాను. నిన్ను చూడాలనుందిరా, ఒక్కసారి రారా. ఇప్పుడు వద్దు పెద్దమ్మా, పెద్దనాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మళ్ళీ వస్తాను. ఒక్కసారి రారా. బాయ్. ఊరుకో అక్క, వస్తాడులే. ఎరా గ్రౌండ్కి వెళ్ళలేదా? నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా. నువ్వు ఇలా ఉంటే గ్రౌండ్కే వెళ్తావురా. లైట్ తీసుకురా. ఎలా తీసుకోమంటావురా? నీ ప్రేమ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. పోనా పని చేద్దాం, నందు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. హాస్పిటల్లో చూశారు కదరా, నన్నే గుర్తుపట్టలేదు, ఇక నా లవ్నే గుర్తుపడుతుంది. పైగా డాక్టర్ కూడా చెప్పాడు కదరా, ఆ పేరు మళ్ళీ ఇంకా గుర్తురాదని. మరి ఇప్పుడు ఎలారా? నువ్వు మర్చిపోగలవా? కష్టమే. ఆ దేవుడు బ్రెయిన్కి మతిమర్పిచ్చినట్టు హార్ట్ కూడా ఇచ్చుంటే బాగుండేదిరా. కళ్ళు మూసుకుంటావా? సారీ సార్. ఆ రోజు నందిని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారా? అది వాళ్ళ నాన్నే పంపించాడు నందుని తీసుకురమ్మని. రేయ్, వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురమ్మని చెప్తాడ్రా? ఏమో, కాళ్ళు చేతులు ఎరగొట్టైనా సరే తీసుకురమ్మన్నాడు. ఎందుకో అది నాకు తెలియదు గాని ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు. ఆస్తులేంటి? ఆస్తులేంట్రా? అంతకన్నా మాకేం తెలియదు సార్. అసలు మేము రౌడీనే కాదు సార్. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్. సార్ పిల్లలు కలవండి సార్. రేయ్ పోరా. థ్యాంక్ యూ సార్. అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట. అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో. హలో మామ, నందిని రేపు వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాంరా? హలో హలో. కమాన్ క్విక్, త్వరగా కానీ ఎయిర్పోర్ట్ కి టైం అవుతుంది. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాము? 5 minutes. సరే. ఓకే, దిస్ ఇస్ ఓకే. రేయ్ వెళ్ళండ్రా, అదిగో అమ్మాయి. అరే టైం లేదురా, ఎయిర్పోర్ట్ చాలా దూరం. నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను ప్లీజ్. వన్ లాస్ట్ వన్. సరే కానీ. మేడం మీరు నందిని కదా? అవును. ఉమా నందిని మ్యామ్. మీరెవరు? మేడం ప్లీజ్ మేడం, ఆడగరా మేడం ప్లీజ్ మేడం. మేడం మీరు క్రేజీ బాయ్స్ ట్రూప్ లో సింగర్ కదా, వి లవ్ యువర్ సాంగ్స్ మేడం, వి డై ఫర్ యువర్ వాయిస్ మేడం. మేడం మీరు మూవీస్ లో పాడండి, శ్రేయా ఘోషల్ మించిపోతారు మేడం. ప్లీజ్ మేడం, ఆడగరా మేడం. ఎవరా మీరు? పండి గురించి. Sir, cool sir. We are from ABT College sir, from Vizag sir. సార్ నందిని మేడం మా కాలేజ్ లో ఎంత ఫేమస్ తెలుసా సార్? ఈవెన్ మా కాలేజ్ ఫంక్షన్ లో కూడా పాడింది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డాడీ నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంటే నేను నిజంగా ఏదో పరిచయం ఉన్నట్టుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. నువ్వు పదమ్మా. ప్లీజ్ మేడం, తేజ్ సార్ తో సెల్ఫీ దిగాను, మీతో కూడా సెల్ఫీ దిగుతాను. తేజ్ ఎవరు? తేజ్ మేడం క్రేజీ బాయ్స్ ట్రూప్ ఓనర్ మేడం. ఇదిగో ఇతనే చూడండి. తేజ్ అంటే ఇప్పుడు మీ ఎంట్రీ. మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళండి మేడం. ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళండి మేడం. మా ఛానల్ కోసం ఒక్క బయట వెళ్ళండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం మాయా టీవీ నుంచి మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏ తొందరగా ఎయిర్పోర్ట్ పోనీ. నో డాడీ, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ కి పోని. అలాగే మేడం. నేను తేజ్ ని కలవాలి.
తేజ్ తేజ్ నాతో మాట్లాడవా? మాట్లాడాలా ఎందుకు మాట్లాడాలి? రేయ్ నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గడ్ నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదు అంటవా? ఇట్స్ మెడికల్ మిరాకిల్ యూనో. అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా? నిద్రపోవడం మర్చిపోయావా? అయినా మా తేజ్ గడ్ మర్చిపోవడం ఏంటి? హౌ అసలు ఎంత హర్ట్ ఏమో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్లో జాయిన్ అవుతామని. ఆ ఒకటే అడగద్దు. ఏ నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఏరా అమీర్పేట హోర్డింగ్ తీస్తారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. అది మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేజ్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమైపోవాలి? వీళ్ళతో మాట్లాడరా పొండవతలకి. నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు. ప్లాన్ బి. నందిని మేడం ఇక్కడున్నారా? మాయా ఛానల్ నుంచి వచ్చాం. ఒక్క బయట ఇవ్వండి మేడం ప్లీజ్. రేయ్ ఎప్పుడు మా వెంకాల తిరుగుతుంటారా? ఏం సార్ అలా అంటారు? నెక్స్ట్ సోనీ ఆల్బమ్ లో లీడ్ సింగర్ మీ అమ్మాయి కదా మేడం. మేడం ప్లీజ్ మేడం. డాడీ మేడం ఒక బయట ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. ఏం చెప్పాలి? నందిని లెట్స్ గో. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా. ఇక్కడ అమ్మ మొక్కు తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు. వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను. నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు. వాళ్ళ ఫేసులు చూడు, బిర్యానీలో పప్పు కలిపినట్టు. పర్టికులర్ గా బండోడిని చూడు. వాళ్ళ ఫేస్ కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా? నా మాట విను, ఇదంతా టైం వేస్ట్. లెట్స్ గో. ప్లీజ్ డాడీ, 15 days కదా, వాళ్ళతో పాడొచ్చేస్తాను. నో అమ్మా, నేను ఒప్పుకోను. పద వెళ్దాం. ఇంకా ఫోర్స్ చేయడం ఆపండి. అమ్మాయికి డౌట్ వచ్చి అంతా తెలిసిపోతుంది. సరే అమ్మా వెళ్ళు. తేజ్, నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 days ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు. మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్ మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రీమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే బాయ్. రేయ్ మనతో 15 days ఉండడానికి తను ఒప్పుకుంది. ఈ లోపు తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. అంటే మరి లవ్ స్టోరీ ఏం లేదా? బంగారు టీ కోసం గేలం వేస్తే బంగారు కొండే వస్తున్నప్పుడు మనం కాదంటావా చెప్పు కదా. అందుకే సార్ ప్లాన్ మేము వేస్తాం, నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకేరా. హాయ్. మేమునా? Come on guys.
చెప్తా పొడి చేస్తా ఇలా. ఎవరు కంపోజ్ చేశారు? నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు. ఏం చేసినా ఈ 15 days లోపే చేయాలి, లేదంటే లైఫ్ అంతా బాధపడతావు. అది కాదురా, ఒరే నువ్వు మంచోడు కాదనట్లేదురా, కానీ లవ్ మ్యాటర్ లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి. అవునరా. మయ్యా నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో. ఇంతమంది మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యూజిషియన్ కాదు, అర్థమవుతుందా? కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ఎక్స్క్యూజ్ మీ, ఐ డోంట్ డిస్టర్బ్. ఓ నందిని మీరా, ఎప్పుడు వచ్చారు? వాట్ సర్ప్రైజ్. రండి రండి. తేజ్ తో పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఓ ష్యూర్, వై నాట్, రండ్రా. అది బెస్ట్ రా. నిన్ను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకున్నామా? అది చెప్పు. నేను నిన్ను లవ్ చేశానా? నేను నీకు రింగ్ తోడిగానా? మనిద్దరం బాగా ప్రేమించుకున్నాం. అయితే ఇదేంటి? మీరు అనుకున్నట్టు తను నా లవర్ కాదు, నా అసిస్టెంట్. నీ గురించి అంతా తెలిసిపోయింది. నేను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయా. చీట్ చేసావురా, నీ ఫ్రెండ్స్ తో కలిసి చీట్ చేశా. నీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ట్రూప్ లో పాడానని, నిన్ను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా? సిగ్గులేదా? నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా? అసలు ఇదంతా నిజమని నమ్మి నేను నిన్ను ప్రేమిస్తే అలాంటి ప్రేమని ఏం చేసుకుంటావు? అది నందు ఒకసారి చెప్పి ఇంకేం చెప్పొద్దు. గుడ్ బై. తప్పు నాదే మావా. తప్పెవరిదైనా తప్పేగా చేసాం. బాధగా లేదరా? బాధ లేదరా, లవ్ ఉంది, అదే మిగిలిపోయింది. రే ఒకసారి నీ ఫోన్. దేనికిరా? ఆ అమ్మాయిదా నీ నంబర్ లేదుగా? లేదు. ఓకే, కానీ రే, కమ్ టు మెహర్ బాబా ఆశ్రమం ఇమీడియట్లీ. గంగాధర్. ఈ ఫోటోలో ఉంది ఎవరు మమ్మీ? ఆయన ఆర్ఫన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు. నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను. డ్రైవర్, మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్ళు. రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు? నందు నాతో ఉన్నప్పుడు 2-3 times ఆర్ఫన్ స్కూల్లో డ్రాప్ చేశాను రా. తను ఇండియా రావడానికి, అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది, అందుకే తనకు అలా మెసేజ్ చేశాను. అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని. అరే మావా, ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా? తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా? వదిలే. రేయ్, నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా. వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు? పద. యా. సరస్వతి నమస్తుభ్యం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 1 week లో ఇంత జరిగిందా? సార్, నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను? మీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? చెప్తానమ్మా. మీ అమ్మ చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది. నువ్వు వస్తావని, నీకు సహాయం చేయమని చెప్పింది. ఆ కుర్రోడెవరో వెతికి ఈ డాక్యుమెంట్స్ అతనికి ఇమ్మని నాకు పంపించింది. తర్వాత అమ్మ చనిపోయిందని విన్నాను, చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ కుర్రాడి అడ్రస్ కోసం మన ఇద్దరం వైజాగ్లోని బోస్టల్ స్కూల్కి వెళ్ళాం. మేడం, మీరు అడిగిన ఇయర్ ఫైల్స్ ఈ మధ్య ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అన్ని కాలిపోయాయి మేడం. ఒక పని చేయొచ్చు మేడం, ఆ టైంలో మూర్తి గారని స్పోర్ట్స్ కోచ్ ఉండేవారు. ఆయన పిల్లలతో బాగా క్లోజ్గా ఉండేవారు. ఆయన్ని కలిస్తే మేబీ డీటెయిల్స్ దొరకచ్చు. ఆయన ఎక్కడ ఉంటారు? మూర్తి గారు ప్రెసెంట్ చాలా పెద్ద కోచ్ అండి. ఆటోరాక్ స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్కి ఆయనే కోచ్. హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ నెల 20వ తారీఖున మూర్తి గారు వైజాగ్ వస్తారని చెప్పారని ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాళ్ళు. అప్పుడు వెళ్ళిందని ఇదిగో ఇప్పుడే రావడం. అంటే అమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇండియా వచ్చానా? అవునమ్మా.
డాడీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. డబ్బు కోసం అయినా నా దగ్గర అంతా దాచారు. జరిగింది వదిలే అమ్మా. బై ది గాడ్ గ్రేస్ ఇప్పుడు నీకు అంతా తెలిసింది. నీకు ఇప్పుడు అమ్మ కోరిక తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎస్ సార్. కోచ్ మూర్తి గారు 20 డేస్లో వైజాగ్ వస్తారన్నావు. ఆల్రెడీ 15 డేస్ గడిచిపోయాయి. ఇంకో 5 డేస్ వెయిట్ చేస్తే మూర్తి గారిని కలవచ్చు, ఆ కుర్రాడి గురించి తెలుసుకోవచ్చు. రారా. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకో. వస్తాను సార్. మంచిదమ్మా. పద 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 పద. నందిని అమ్మా, మీ నాన్నకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే నేను లండన్ తీసుకెళ్ళిపోతాను. తెలియనివ్వండి సార్. ఈ 5 డేస్ డాడీని మేనేజ్ చేసి లండన్ వెళ్లకుండా వైజాగ్ వెళ్తాను. అదేంట్రా ఓన్లీ క్లైమాక్స్ వినిపించింది? వాళ్ళ నాన్నకు తెలియకుండా వైజాగ్ వెళ్ళడం ఏంట్రా? నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడ్రా. ఏంట్రా నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. డాడీ మ్యూజిక్ బ్యాండ్ ఆఫీస్లో ఉన్నారా?